హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కొర్రలతో చికెన్ బిర్యానీ. బాస్మతి రైస్తోనే చేస్తేనే చికెన్ బిర్యానీ అవుతుందా? కొర్రలతో కూడా మనం చక్కటి బిర్యానీని చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటిక్స్ పేషెంట్లు ఇలా కొర్రలతో చికెన్ బిర్యానీని చేసి పెట్టుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, మన వీడియోలో ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. మరి ముందుగా కొర్రల చికెన్ బిర్యానీ కోసము శుభ్రమైన కొర్రలను తీసుకోవాలి. వెయిట్ వచ్చేసి 250 గ్రాముల ఉండొచ్చు. వాటర్ వేసుకుని ఈ కొర్రలను 3-4 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కనీసం 4 గంటల పాటు ఈ కొర్రలను నానబెట్టుకోవాలి. శుభ్రం చేసిన చికెన్ తీసుకుని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం పట్టేలా ఇలా మంచిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కు బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపించే బిర్యానీ మసాలాలను వేసుకోవాలి. ఆయిల్లో 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుని అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా. చికెన్కి ఈ మసాలా కలిసేలా మనం స్పూన్తో ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్కి మసాలా మంచిగా కలిసిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ల నుంచి వాటర్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఈ చికెన్ ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న కొర్ర బియ్యాన్ని వేసుకోవాలి. 4 గంటల పాటు నానబెట్టుకోవడానికి టైం లేకపోతే కనీసం 2 గంటల పాటున్నా నానబెట్టుకోవాలి. ఈ కొర్రలను మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే మనం బిర్యానీ కానీ రైస్ కానీ వండినప్పుడు ఈ రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఒకసారి ఇలా మంచిగా కలుపుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కొర్రలను ఉడికించేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ మనము వాటర్ వేసుకోవాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని సైడ్లు మధ్యలో ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. కొర్రలతో చేసే బిర్యానీ మాత్రం ఇలా ఉంటుంది. ఈ బిర్యానీలో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇలా కలిపి మనము ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, వేడి వేడి కొర్రలతో చేసిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. డయాబెటిక్స్ పేషెంట్లకు కొర్రలతో ఇలా మధ్యాహ్నం లంచ్ చేసి పెడుతుంటారు కదా, మధ్య మధ్యలో ఇలా చికెన్తో బిర్యానీని కూడా చేసి పెట్టండి. వాళ్ళకు కూడా తృప్తిగా తింటారు, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఓన్లీ డయాబెటిక్స్ పేషెంట్లే కాదండి, డైటింగ్ చేసేవాళ్ళు అందరూ తినొచ్చండి ఈ కొర్రలతో చేసిన బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లో మనం ఇలా కొర్రలతో చికెన్ బిర్యానీని చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు, కీర, ఉల్లిపాయలు, టమాటాలతో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు, పెరుగుతో తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను తింటున్నాను కదండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ రెసిపీని మాత్రం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగిన రెసిపీ అండి. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.